నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను ప్రస్తుతము తిరుమలకి సంబంధించి ఫ్రీ దర్శనానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే టీటీడీ యాజమాన్యం చేశారు. అవన్నీ కూడా మీకు వెల్లడిస్తానండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం శ్రీవారి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా ఎవరైతే 10,000 రూపాయలు పే చేస్తారో వారి యొక్క బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకోవడానికి కొన్ని మార్పులు అయితే టీటీడీ యాజమాన్యం వారు చేయటం జరిగింది. అవన్నీ కూడా ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేసుకుంటా. సో ముందుగా అయితేనండి ఫ్రీ దర్శనం గురించి మీకు చెప్తాను. ఒకసారి ఇక్కడ చూసారా, గతంలో అయితే మీ అందరికీ కూడా నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, ఫ్రీ దర్శనం టోకెన్స్ ఓల్డ్ న్యూ అని ఉంది కదండి. ఇప్పుడు నేను ఇటువైపు చూపిస్తున్నది ఓల్డ్ టికెట్ అనమాట. గతంలో మనము ఫ్రీ దర్శనం టోకెన్ తీసుకుంటే ఇలా ఉండేది. ఫస్ట్ బుకింగ్ నెంబరు, తర్వాత రిపోర్టింగ్ టైము, డేటు, రిపోర్టింగ్ ఎట్ ATGH సర్కిల్ అని ఉండేది తిరుమల. అలాగే ఇప్పుడు ఇది ఎప్పుడు తీసుకున్నారండి, ఈ నెల 20వ తారీఖున తీసుకుంటే టికెట్ మీకు ఇలా కనిపించింది. ఇప్పుడు కొత్త టికెట్ ఇలా ఉందన్నమాట. ఫ్రీ టికెట్ తీసుకుంటే ఇదేంటిది, ఇది స్లాటెడ్ సర్వదర్శనం టోకెను. అర్థమవుతుందా? ఇప్పుడు టోకెన్ అనేది ఇలా ఉంది. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ డేటు, టైము, రిపోర్టెడ్ ATGH సర్కిల్, తర్వాత రెఫరెన్స్ నెంబరు, నేము, ఐడి ప్రూఫ్ నెంబరు ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఇది ఎప్పుడు, ఈరోజు జరిగింది. అలాగే ఒక పర్సన్కి ఒక లడ్డు ఫ్రీ. ఇది ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నటువంటి సర్వదర్శనం టికెట్లో మార్పులు. అయితే ఈ టికెట్లు ఎక్కడ ఇస్తున్నారు మీకు? రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్ స్టాండ్లో దిగే భక్తులకైతే బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో, ఈ 3 చోట్ల కూడా తెల్లవారుజామున 2 గంటలకే ఈ టోకెన్లు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఈ టోకెన్లు తీసుకున్న ప్రతి భక్తులు కూడా ఈ స్లాటెడ్ సర్వదర్శనం టైం స్లాట్ విధానం ద్వారా టోకెన్ తీసుకున్న ప్రతి భక్తులు తిరుమల కొండపైకి వెళ్ళి ఈ దర్శనం క్యూ లైన్లో నించుంటే మీకు 3 నుంచి 4 గంటల లోపలే, ఒక్కొక్కసారి అయితే మా అంటే 5 గంటల లోపలే మీ దర్శనం అనేది పూర్తిగా అయిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయము శ్రీవారి బ్రేక్ దర్శనానికి సంబంధించి ఏమిటి అంటేనండి, నేను మీ అందరికీ చెప్పబోతున్నాను. అదేమిటి అంటే, మన కొత్తగా వచ్చినటువంటి టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారండి నిన్న తిరుమల కొండపైన ఎటువంటి దర్శనం టికెట్ లేని వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అంటే ఎటువంటి దర్శనం టికెట్ మీకు 300 అయినా 500 అయినా లక్కీ డిప్ అయినా ఆర్జిత సేవలైనా బ్రేక్ దర్శనమైనా ఏవి లేవు. సర్వదర్శనం లేదు, నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్ లేవు, ఏవీ లేవనుకోండి, మీరు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి VQC దగ్గర జాయిన్ అయిపోయి దర్శనం చేసుకోవచ్చు. ఆ క్యూ లైన్లు అన్నీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ భక్తులతో ఆయన మాట్లాడి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెక్ చేశారు. చూడండి, ఇక్కడ క్లియర్గా రాశారు. అక్కడ ఏమైనా అవసరాలు ఉన్నాయా, ఏమైనా మార్పు చెందితే భక్తులకి సౌకర్యంగా ఉంటుందని అన్నీ కూడా ఆయన దగ్గరుండి పరిశీలించడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఈ సందర్భంగా ఈవో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులకు సంతృప్తి వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి చూడటం జరిగింది. ఇలాగే ఇందులో భాగంగానే శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కి సంబంధించి తిరుమల కొండపైన మనందరికీ కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా రోజుకి 900 దర్శన టికెట్లు మనందరికీ గోకులం రెస్ట్ హౌస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లేస్ మారుస్తున్నట్టు మన శ్యామలారావు గారు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో పంచుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ చూడండి. ఆయన ఆ తర్వాత ఏం చేశారండి, తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకి కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలి అని అన్నారు. ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం పక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భక్తులకు వేచి
ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మీకు అర్థమైంది కదండి. మీకు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. గతంలో అయితే మీకు గోకులం రెస్ట్ హౌస్లో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి ఆదిశేషు విశ్రాంతి గృహంలో ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ ఈ విషయం తెలుసుకోవాలి. ఈ వీడియో నేను చేయటం నా ముఖ్య ఉద్దేశం కూడా మీ అందరికీ కూడా ఈ విషయం చెప్పాలనే. ప్రతిరోజు కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, తిరుమల కొండపైన 900 ఆఫ్లైన్ శ్రీవాణి దర్శనం బ్రేక్ దర్శనం టికెట్లు, అంటే 10,000 రూపాయల డొనేషను, అలాగే ఈ ట్రస్ట్కి 500 రూపాయల సపరేట్గా మొత్తం 10,500 పే చేస్తే ఎవరికైనా బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఈ టోకెన్లు అనేవి ఇక నుంచి గోకులం రెస్ట్ హౌస్లో కాకుండా మీ అందరికీ కూడా ఆదిశేషు, ఇక్కడ చెప్పారు చూసారా, ఆదిశేషు విశ్రాంతి గృహంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్పుని మీరందరూ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఈ 900 మంది ఈ టోకెన్లు తీసుకోగలరు. అలాగే యథావిధిగా 100 టికెట్ల మటుకు ప్రతిరోజు కూడా ఇక్కడ రేణుగుంట విమానాశ్రమంలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు అప్పటికప్పుడు బుకింగ్ ద్వారా తీసుకొని బ్రేక్ దర్శనాన్ని పొందవచ్చు. అలాగే యథావిధిగా ఇంతకు ముందులాగానే ఆన్లైన్లో 500 టోకెన్లు అనేవి మీ అందరికీ కూడా ప్రతి నెల ఒక 3 నెలల ముందుగానే విడుదల చేయటం జరుగుతుంది. మీ అందరికి అర్థమైంది కదండి. సో దయచేసి ఈ మార్పును మీరు తెలుసుకోవాలని నా చిన్న రిక్వెస్టు. నేను మరలా చెప్తున్నా, ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ ఇచ్చి బ్రేక్ దర్శనం చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా తిరుమలలో ఆదిశేషు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? ఈ 900 మంది ఈ విషయం తెలుసుకోవాలి. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూడా ఇక నుంచి భక్తులందరికీ కూడా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా వచ్చే ప్రతి భక్తులకి కూడా టీటీడీ యాజమాన్యము అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాగునీరు, ఫుడ్డు, అన్ని బాత్రూమ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, ఇక నుంచి భక్తులకి ఏ మాటకు ఇబ్బంది కలగకూడదని కూడా ఫ్రీ దర్శనం టికెట్లు లేని వాళ్ళందరూ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అన్నీ ఆయన దగ్గరుండి చూసుకొని అన్నీ సడన్ విజిలెన్స్ ద్వారా ఆయన ఇన్స్పెక్షన్ చేసి ఇవన్నీ కూడా చూసి మీ అందరికీ బాగుండేలాగా ఏర్పాట్లు చేసేలా ఆయన దగ్గరుండి చూస్తున్నారు అన్నమాట. సో మీ అందరికి అర్థమైంది కదా. మరొక పాయింట్ ఏమిటి, ఈ టికెట్లు కూడా ఇలా మారినాయి. సో ఇక్కడ నుంచి దర్శన టికెట్ లేని వాళ్ళు మేము కొండపైకి వెళ్ళిపోతే మమ్మల్ని సరిగా చూసుకోరు, మాకు ఇబ్బంది కలుగుతుంది, ఇవన్నీ టెన్షన్ పడకండి. ఓకేనా? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ అందరికీ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.